శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియోలో మనకి శ్రావణ మాసంలో మొట్టమొదటి పండుగ నాగుల చవితి, అలాగే నాగుల పంచమి అయితే వస్తుంది. ఈ నాగుల పంచమిని గరుడ పంచమి అంటారు, అన్నాచెల్లెళ్ళ పండుగ కూడా అంటారు. అయితే ఈ నాగుల పంచమి అనేది మనకు శ్రావణ మాసంలో 2024లో ఎప్పుడు వచ్చింది అన్న విషయానికి వస్తే, ముందుగా మనము చూసుకున్నట్లయితే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం శ్రావణ మాసంలో శుక్లపక్షంలో అయితే వస్తుందండి. అయితే మనము ఎప్పుడు వస్తుంది అంటే నాగుల పంచమి, అంటే పంచమి తిథి ఉన్నప్పుడు మనం నాగుల పంచమి కాను, అలాగే చవితి తిథి ఉన్నప్పుడు నాగుల చతుర్థి కాను మనం చేసుకోవాలి. అయితే నాగుల చవితి అనేది మనము చూసుకున్నట్లయితే ఆగస్ట్ 8వ తేదీ గురువారం వస్తుందండి. చాలామంది నాగుల చవితిని కార్తీక మాసంలోనూ, నాగుల పంచమిని శ్రావణ మాసంలోనూ చేసుకుంటారు. మీరు చవితి నాడు పుట్టలో పాలు పొయ్యాలంటే 8వ తేదీ పొయ్యాలి అండి. ఎందుకంటే మనకు తిథి అనేది ఉదయం పూట గురువారం రోజునే ఉంది. పంచమి తిథి చూసుకున్నట్లయితే గురువారం రాత్రి 9:52 ప్రారంభమై ఆ రోజంతా కూడా ఉంటుంది. రాత్రి 11:50 వరకు కూడా మనకు పంచమి తిథి ఉంది. కాబట్టి మనకు నాగుల చవితిగా అంటే నాగ చతుర్థిగా ఆగస్ట్ 8 గాను, అలాగే గరుడ పంచమి లేదా నాగపంచమిని లేదా అన్నా చెల్లెల పండుగ లేదా తోడబుట్టిన వాళ్ళందరికీ కూడా చేసుకునే ఈ పండుగ గరుడ పంచమిగాను చేసుకుంటాము. అయితే పుట్టలో పాలు పోయటానికి అనువైన సమయం ఆగస్ట్ 9 శుక్రవారం ఉదయం 6:06 నుంచి 8:38 వరకు అయితే పోయవచ్చు. అయితే ఈసారి శుక్రవారం రావడం చాలా విశేషం. మామూలుగా రాహుకాలంలో పూజ చేస్తాం కదండి. అయితే నాగులరాళ్ళు చుట్టాలి అన్నవాళ్ళు నాగులరాళ్ళకి ధూప దీప గంధము, పూలు, సలివిడి, నువ్వులుంటలు ఇలా మనం అన్నీ కూడా నైవేద్యంగా పెట్టి, ముఖ్యంగా పెళ్లి కాని వారు, సంతానం లేని వాళ్ళు, ఉద్యోగంలో సమస్యలు ఉన్నవారు, అలాంటి వారంతా కూడా 10:30 నుంచి 12 గంటలు అంటే రాహుకాల సమయంలో పూజ చేసుకుంటే చాలా మంచిదండి. 3 చుట్లు దారంతో చుట్టి ఆ తర్వాత మనం పూజ అనేది చేసుకుంటాం కదా. ఆ పూజా విధానం అంతా నేను నా ముందు వీడియోస్లలో పోస్ట్ చేస్తాను. ముఖ్యంగా ఈ కుజదోషము, రాహుదోషాలు అనేవి ఉంటే జీవితంలో అన్నీ కూడా నెమ్మదిగా జరుగుతాయి. అంటే పిల్లలు పుట్టకపోవడం, వివాహం జరగకపోవటం, సంతానం లేకపోవటం, ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళ జీవితంలో కానీ ఇంట్లో కానీ సమస్యలు ఉండటం, అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అలాంటి వారు ఈరోజు తప్పకుండా ఈ ఆగస్ట్ 9 నాడు లేదా ఆగస్ట్ 8 నాడు మీరు ఎప్పుడైతే మీ ఇంటి తీరు అనేది ఎప్పుడు ఉంటుందో ఆ రోజు ఈ పూజ చేసుకుంటే చాలా మంచిదండి. అలాగే ఇంట్లో కూడా ఇలా నాగల పడగని తీసుకోవాలి. అది రాగిది కానీ వెండిది కానీ ఇత్తడిది వద్దండి, రాగిదైనా వెండిదైనా తీసుకొని మీరు ఇలా పూజ చేసుకోవాలి. ఇది 1-2 గ్రాములలో కూడా మనకి వెండిలో అవైలబిలిటీలలో ఉంటాయి. ఇలా తీసుకొని మీరు వాటికి చక్కగా గంధం పొయ్యాలి. ఎందుకంటే నాగేంద్రుడికి మనం గంధం పూస్తే శాంతపరుడు అవుతాడు. కాబట్టి గంధం పూసి కుంకుమ బొట్లతో పూజించి, అలాగే సుబ్రహ్మణ్య స్వామిని కూడా ఈరోజు ప్రత్యేకించి పూజించినట్లయితే ఇంట్లో చాలా మంచిది. ఈరోజు నైవేద్యంగా చలివిడిని అంటే బియ్యపిండితో చేసిన చలివిడి, అలాగే నువ్వులతో చేసిన నువ్వులు ఉంటలు, అలాంటివన్నీ కూడా నైవేద్యంగా పెడతాము. అలాగే పుట్ట దగ్గర కూడా ఇలా పూజ చేయాలండి. పసుపుతో గంధములతో అలంకరించి పువ్వులు సమర్పించి, ఎర్రని పువ్వులు సమర్పిస్తే చాలా మంచిది. అలాగే నువ్వులు అన్నీ కూడా మనం ఈరోజు సమర్పించి, చెవిడి సమర్పించి, కొబ్బరికాయను కొట్టి పూజ అంతా కూడా చేయాలి. పుట్టలో పాలు పొయ్యాలి అన్న వాళ్ళు పుట్టలో కూడా పొయ్యవచ్చండి. ఒకవేళ పుట్ట లేదు అంటే నాగలరాళ్ళ దగ్గరే అభిషేకం చేసినట్లుగా చేసి పూజ అయితే చేసుకోవచ్చు. మీకు అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. అందరికీ షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సర్వేజన సుఖినో భవంతు.